గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు యావరేజెస్లో మనం కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4, కాన్సెప్ట్ 5, కాన్సెప్ట్ 6 నేర్చుకున్నాం కదా. ఇది వచ్చేసరికి కాన్సెప్ట్ 7 అనమాట. యావరేజెస్లో కాన్సెప్ట్ 7 చెప్పడానికి ముందు నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెట్ ఉందనుకున్నాం. ఆ సెట్ వచ్చేసరికి 10, 20, 30, 40 అలా ఉందనుకుందాం. డిఫరెన్స్ అనేది కాన్సిగేటివ్గా ఉందన్నమాట. సో యావరేజ్ అనేది ఎలా ఉంటుంది? స్మాల్ ప్లస్ లార్జ్ బై 2, స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. అప్పుడు ఏంటి ఆన్సరు? ఇక్కడ 50/2 అంటే 25 అనేది యావరేజ్. ఇక్కడ అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్లో ఈ ప్రతి ఒక్క నెంబర్కి దీనికి 5 యాడ్ అయింది, దీనికి 5 యాడ్ అయింది, దీనికి 5 యాడ్ అయింది, దీనికి 5 యాడ్ అయింది అనుకుందాం. అప్పుడు సెట్ ఎలా అయిపోద్ది? 15, 25, 35, 45 అలా అయిపోద్ది కదా. సో యావరేజ్ అనేది అప్పుడు ఏమైంది? మళ్ళీ స్మాల్ ప్లస్ లార్జ్ బై 2, స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 అంటే అర్థం ఏంటి? 60/2 ఈజ్ ఈక్వల్ 30 అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది? 25. ఇక్కడ 30 వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ప్రతి ఒక్క నెంబర్కి మనం 5 యాడ్ చేసుకున్నాం కాబట్టి యావరేజ్ అన్నది కూడా ఒక 5 పెరిగిందనమాట. ఎందుకు? 25 నుంచి 30కి మారింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? యావరేజ్ ఈ నెంబర్స్కి ప్రతి ఒక్క నెంబర్కి మనం ఎంతైతే వాల్యూ యాడ్ చేస్తామో, సబ్ట్రాక్ట్ చేస్తామో, మల్టిప్లై చేస్తామో, డివైడ్ చేస్తామో అదే అన్నది మళ్ళీ మనకి యావరేజెస్లో డిస్ప్లే అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఏంటి? 10, 20, 30, 40 ఉన్నాయి కదా. దీన్ని నేను ఇంటూ 2 చేశాను, ఇంటూ 2 చేశాను, ఇంటూ 2 చేశాను, ఇంటూ 2 చేశాను. అప్పుడు ఏమైంది? 20, 40, 60, 80 అయిందనమాట. సో అప్పుడు యావరేజ్ మళ్ళీ ఏమైంది? స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 అయింది అనమాట. ఈజ్ ఈక్వల్ 100/2, 50. సో ఇక్కడ గమనించారు కదా, ఇందాక మనకి ఏమొచ్చింది? నార్మల్గా ఉన్నప్పుడు 25 వచ్చింది. అప్పుడు కానీ ఇప్పుడు ఇంటూ 2 చేసాం ప్రతి ఒక్క ఎలిమెంట్కి. డైరెక్ట్ యావరేజ్ అనే దానికి కూడా ఇంటూ 2 అయ్యింది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను, మనం ఏదైతే నెంబర్కి ప్రతిదానికి యాడ్ చేస్తామో, సబ్ట్రాక్ట్ చేస్తామో, మల్టిప్లై చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ యావరేజ్కి కూడా అదే అయిపోద్ది. సో మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్గా యావరేజ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 ఇదంతా వేసుకోకుండా +5 యాడ్ అయినాయి అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ యావరేజ్కి కూడా ఇక్కడ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, ఇంటూ అయితే ఇంటూ, డివిజన్ అయితే డివిజన్ జరిగింది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎగ్జాంపుల్కి చెప్తానమాట. ఇక్కడ వచ్చేసరికి 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ 8 members వాజ్ 27. 7 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లో 8 మంది ఫ్యామిలీ ఉన్నారంట. 8 మంది ఫ్యామిలీ యొక్క యావరేజ్ వయసు వచ్చేసరికి 27 సంవత్సరాలంట. యావరేజ్ ఇది. ఓకే, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ 3 years హెన్స్ ఫ్రమ్ ద ప్రజెంట్. ఇక్కడి నుంచి అంటే 7 సంవత్సరాల క్రితం సంగతి చెప్పారు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 2000లో ఉందాం అనుకున్నాం. 2007లో వాళ్ళ వయసు 27 సంవత్సరాలంట. ఇప్పుడు 2014లో వాళ్ళ వయసు ఎంతో ఇవ్వలేదు, కానీ 2017లో ఎంత ఉండిద్ది అని అడుగుతున్నారు. సో 7 years ప్లస్ హెన్స్ దీనికి ముందు ఒక 3 అంటే 7 ప్లస్ ఒక 3 10. సో 10 సంవత్సరాల తర్వాత ఎంత ఇది ఏజ్? మనం ఇప్పుడు డైరెక్ట్గా 27కి 10 యాడ్ చేసేసుకోవచ్చు. సో 37 ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో దీనికి 37 ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజన్గా ఉందా? ఏం పర్లేదు, నేను నిదానంగా చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వచ్చేసింది కాన్సెప్ట్ మీద. ద యావరేజ్ ఆఫ్ 4x నెంబర్ ఈజ్ 9x అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4x నెంబర్స్ ఉన్నాయంటే ఏదో, దాని యావరేజ్ వచ్చేసరికి 9x అంట. ఇక్కడ 4x ఉంది. ఇఫ్ 3x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్ నుంచి 3x అనేది సబ్ట్రాక్ట్ కనుక చేస్తే ప్రతి నెంబర్ నుంచి, దెన్ ఫైండ్ ద రిజల్ట్ ఆఫ్ ద యావరేజ్ చేస్తే ఎంత అని అంటున్నారు. సో ప్రతి దాని నుంచి మైనస్ చేయడం అంటే డైరెక్ట్గా యావరేజ్ నుంచి మైనస్ చేస్తే సరిపోద్ది కదా. సో యావరేజ్ నుంచి మైనస్ చేద్దాం. 9x - 3x 6x మైనస్ వెళ్ళిపోతే ప్లస్ అయింది 6x + 1. ఓకే, సో ఇది మైనస్ ప్లస్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మల్టిప్లికేషన్ చెప్తాను చూడండి. ద యావరేజ్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈజ్ 25. వెన్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ కాన్స్టెంట్ సి, యావరేజ్ బికమ్స్ 100. ఫైండ్ సి వాల్యూ. ఇక్కడ వచ్చేసరికి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట ఒక సెట్లో, అంటే 9 నెంబర్స్ ఉన్నాయి. 9 నెంబర్స్ యావరేజ్ వచ్చేసరికి ఈజ్ 25 అంతే. 9 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 25 అంట. ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై కాన్స్టెంట్ సి, దీన్ని సి అంటే దాంతో ఇంటూ చేస్తే 100 అయిందంట. యావరేజ్ బికమ్స్ 100. యావరేజ్ అనేది 100 అయిపోయిందంట. ఫైండ్ ద సి వాల్యూ.
సి వాల్యూ ఎంత అయితే 100 అయ్యిద్ది యావరేజ్ అనేది ఇంటూ మల్టిప్లికేషన్ ఎంతతో చేస్తే సో 4 తోటి. ఈ ప్లేస్లో ఆన్సర్ వచ్చేసరికి 4 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది మల్టిప్లికేషన్ డైరెక్ట్గా. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఏ మ్యాన్ ఫైండ్ ఏ యావరేజ్ ఆఫ్ 24 అబ్జర్వేషన్స్. లెట్స్ ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ డివైడెడ్ బై 5 ద యావరేజ్ బికమ్ 40. ఫైండ్ ద ఇనిషియల్ యావరేజ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఒక వ్యక్తి 24 అబ్జర్వేషన్స్ కనుక్కున్నాడంట. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ డివైడెడ్ బై 5, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డివైడెడ్ బై 5 చేసినాక ఆ యావరేజ్ అనేది ఎంత అయింది, 40 ఉందంట. ముందు ఎంత ఉందో మనకు తెలియదు యావరేజ్ అనేది ఇక్కడ, కానీ 5తో డివైడ్ చేశాక ప్రతి అబ్జర్వేషన్ని యావరేజ్ అనేది 40 అయిందంట. సో ఇనిషియల్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా 40 ప్రతిదాన్ని డివైడ్ చేశారంటే అర్థం ఇంటూ చేసేస్తే సరిపోద్ది. 40 ఇంటూ 5 చేసేస్తే 200 అనమాట. ఇది ఆన్సర్ ఈ ప్లేస్లో. ఎందుకంటే మనకు ఫస్ట్ ఎంత అన్నది వాళ్ళు ఇవ్వకుండా డివైడెడ్ బై 5 చేశాక యావరేజ్ 40 అన్నారు. దానికి ముందు యావరేజ్ ఎంత ఉంది, ద యావరేజ్ బికమ్స్ 40. ఫైండ్ ద ఇనిషియల్ యావరేజ్ అంటే మొదట్లో యావరేజ్, ఇనిషియల్ యావరేజ్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నారు. మొదట్లో ఎంత ఉందంటే అర్థం ఏంటి, 40 డివైడెడ్ బై 5 చేశారు కాబట్టి మల్టిప్లికేషన్ బై 5 చేసేస్తే 200. ఈ ప్లేస్లో 200 ఆన్సర్. ఏ మ్యాన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 47 నెంబర్స్. If each number is decreased by 4, later each number is multiplied by 5, then find the average becomes 100. Find the initial value. ఒక వ్యక్తి 47 నెంబర్స్ యొక్క 47 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది కనుక్కున్నారనమాట. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 47 మెంబర్స్ యావరేజ్ ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4. ఒక్కొక్కరి వాల్యూకి -4 చేసుకుంటూ వచ్చారనమాట. డిక్రీజ్డ్ బై 4 బై లేటర్ ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5, దెన్ తర్వాత మళ్ళీ 5 ఇంటూ చేసుకుంటూ వచ్చారంట. దెన్ ద యావరేజ్ బికమ్స్ 100. ఇదంతా జరిగాక యావరేజ్ అనేది 100 అయిందంట. సో ఫైండ్ ద ఇనిషియల్ యావరేజ్. సో ఇక్కడ చూడండి, ఇంటూ 5 అయిందంటే అర్థం ఏంటంటే ముందు మనం ఇక్కడ ఇంటూ చేశాక 100 అయింది. ఇంటూ చేయకముందు ఎంత ఉందో కనిపెడదాం పదండి. ఇంటూ చేయకముందు ఎంత ఉండిద్ది, 5 దీనికి బై చేస్తే 20. ఇక్కడ 20 ఉందంటే అర్థం ఏంటి, 20 ఉంటే ఇంటూ అయితే 100 అయింది. ఈ గ్యాప్లో 20 ఎప్పుడైంది, -4 చేశాక 20 అయింది. -4 కనుక చేయకపోతే ఇక్కడ -4 ఉంది కాబట్టి +4 అవ్వద్దు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దానికి -4 చేశాక కదా 20 వచ్చింది మనకి. ఆ 20 వచ్చిన దానికి ఇంటూ 5 జరిగితే 100 అయింది. సో -4 కాస్త +4 అయితే ఇక్కడ పై వాల్యూ వస్తుంది 24. ఈ ప్లేస్లో వచ్చేసరికి 24 ఆన్సర్ అనమాట. ఏ మ్యాన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్. లేటర్ హీ యాడెడ్ 1 to the first number, 2 to the second number, 3 to the third number and so on. Then find the average is 56. Find the initial average. ఒక వ్యక్తి ఒక 10 నెంబర్లు తీసుకున్నారనమాట. ఒక సెట్లో తీసుకొని 1కు 1 యాడ్ చేశాడంట, 2కు 2 యాడ్ చేశాడంట, 3కి 3 యాడ్ చేశాడంట, 4కు 4, 5కు 5, 6కు 6, అలా 10 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయాడంట 10 నెంబర్స్కి. సో దెన్ యావరేజ్ ఈజ్ 56. అప్పుడు యావరేజ్ అనేది 56 అయిందంట. ఫైండ్ ద ఇనిషియల్ యావరేజ్. ఇనిషియల్ యావరేజ్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ చేయాలన్నమాట. ఈ ప్రాబ్లం చూద్దామండి. ఏ మ్యాన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్. లేటర్ హీ హ్యాడెడ్ 1 to the first number, 2 to the second number and 3 to the third number and so on. Then find the average is, then the average is 56. Find the initial average. సో ఇక్కడ చూడండి, ఒక సెట్లో 10 నెంబర్స్ ఉన్నాయంట. 10 నెంబర్స్ ఉంటే 1కు 1, 2కు 2, 3కి 3, 4కు 4, 5కు 5, 6కు 6, అలా 7కు 7, 10 నెంబర్స్కి 10 వరకు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయారంట. యాడ్ చేసుకుంటే వెళ్తే ఆ తర్వాత యావరేజ్ 56 అయిందంట. ఫైండ్ ద ఇనిషియల్ యావరేజ్. సో మొదట ఉన్న యావరేజ్ ఎంత అన్నది అడిగారనమాట క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇప్పటిదాకా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఎంత మైనస్ చేయాలి, ప్రతి నెంబర్కి ఎంత ఇంటూ చేయాలి, ఎంతెంత యాడ్ చేయాలి అలా ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు మనకు అది ఇచ్చారా, ఇవ్వలేదు. ఎంతెంత యాడ్ చేయాలి, ఒక్కోదానికి ఎంతెంత యాడ్ అయిందని అలా ఇవ్వని పొజిషన్లో మనం ఎంత యాడ్ చేయాలి అన్నది మనం కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కుంటామంటే దీనికి గ్యాప్, దీనికి గ్యాప్ ఎలా ఉంది, కాన్జుగేటివ్గా ఉంది అంటే వరుసగా ఉన్నాయి అనమాట. కాన్జుగేటివ్గా ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే యావరేజ్ అనేది స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 అయ్యిద్ది అనమాట. అంటే 11/2.
5.5 అంటే ఈ నెంబర్కి 5.5 యాడ్ అయింది, ఈ నెంబర్కి 5.5, ఈ నెంబర్కి 5.5, ఈ నెంబర్కి 5.5 అలా యాడ్ అవుతూ వచ్చినాయి. సో అలా యాడ్ అవుతూ వచ్చినాయి కాబట్టి 56 వచ్చింది. సో 56 మైనస్ 5.5 చేసేస్తే మనకి ఇనిషియల్ వాల్యూ వచ్చేసిద్ది. అంటే ఎంత వస్తుంది 56.5 చేసేస్తే చూద్దాం పదండి. 50.5 అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి అది సొల్యూషన్. వెన్ 3 is subtracted from each of the given number in the set, then sum of the numbers is 240. When 5 is added to the each of the number in the same set, then sum of the natural numbers is 400. Then find the average of the given set. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెట్ ఉందంట, అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు తెలియదు, పక్కన పెట్టేద్దాం అది. వెన్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్ నుంచి 3 అనేది మైనస్ చేశారంట గివెన్ నెంబర్ ఇన్ ద సెట్. దెన్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 220. అలా 3 చేశాక సమ్ ఆఫ్ ద వీటి సమ్ ఎంత అయిందంటే 240 అయింది. వెన్ 5 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్, ప్రతి నెంబర్కి మళ్ళీ 5 యాడ్ చేశారంట. యాడ్ చేశాక ఈచ్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ యాడెడ్ ఇన్ ద సేమ్ సెట్, మళ్ళీ అదే సెట్కి -3 చేసి -5 చేశాక సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 400 అయిందంట. దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద గివెన్ సెట్. సో దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద గివెన్ సెట్. ఈ సెట్కి యావరేజ్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ -3 చేశారు కాబట్టి ఇంత అయింది ఇది. తర్వాత మళ్ళీ +5 చేసుకుంటా వస్తే 400 అయిందనమాట సమ్ అనేది. ఏంటి ఇక్కడ ఇచ్చింది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, కానీ మనం కనుక్కోమంటుంది ఏంటి యావరేజ్. సో ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్రతిదానికి -3 చేసుకుంటూ వచ్చారనమాట. నాకు ఇది కూడా గుర్తురాదు, గ్యాప్ ఉంది. సో 12/3 చేయాలన్నమాట, అప్పుడు 4 వస్తుంది. అంటే ఈ 4 ఏంటి, ఈ సెట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నది ఈ 4 అర్థమవుతుంది కదా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఉంది, ఆ సెట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు తెలియదు, వాటి సమ్ వచ్చేసరికి మాత్రం 100 అంట. అప్పుడు ఎప్పుడు 100 నార్మల్గా ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో 100, దాని తర్వాత మనం -3 చేసామన్నమాట. -3 చేశాక ఎంత అవుతుంది, అన్నీ యాడ్ చేస్తే 88 అవుతుంది అనమాట. 88 అవుతుంది కదా. 88 అయితే వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 12 ఉందన్నమాట. 100కి 88కి. ఇక్కడ యావరేజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 25 యావరేజ్ వస్తుంది. 88కి అంటే 88 వచ్చాక యావరేజ్ ఎంత వస్తుంది, 22 వస్తుంది. 25కి 22కి యావరేజ్ డిఫరెన్స్ 3 ఉందన్నమాట. ఈ 3 ఏంటి, 12/3 వేసేస్తే 4 నెంబర్ ఆఫ్ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి మనకి. సో ఇదే లాజిక్ ప్రకారం దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ -3 చేసుకుంటా వచ్చాక 240. సో 400 ప్లస్ చేసుకుంటా వచ్చాక 400. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, -3కి 5+5కి 8 గ్యాప్ డిఫరెన్స్. ఈ -3 +5, సో 8 డిఫరెన్స్ ఉందన్నమాట. 8 ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి, 160 ఉంది. 160/8, సో 20 ఎలిమెంట్స్ ఉన్నాయంట ఇక్కడ. సో యావరేజ్ ఎప్పుడైనా ఎలా వచ్చింది మనకి, 20 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే మనకి యావరేజ్ వచ్చింది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 240 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 20, సో 12. యావరేజ్ అనేది 12 వచ్చేసింది అనమాట. యావరేజ్ ఇచ్చుకోవాలి 12. ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఇంకొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ -3 చేశాక 240 ఇచ్చాడు. +5 యాడ్ చేశాక 400 ఇచ్చాడు. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది, 160 ఉంది 240కి 400కి. కానీ ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, -3 +5 8 డిఫరెన్స్ ఉంది. 160/8 వేస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చాక సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసేస్తే సమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వేసేస్తే మనకి యావరేజ్ అనేది వచ్చేసింది. సో అలా మనకి యావరేజ్ వచ్చేసింది అనమాట. ఇంతటితో ఈ ప్రాబ్లం అయిపోయింది. కాన్సెప్ట్ నెంబర్ 7 కూడా అయిపోయింది. ఒకసారి కాన్సెప్ట్ నెంబర్ 1, కాన్సెప్ట్ నెంబర్ 2, కాన్సెప్ట్ నెంబర్ 3, కాన్సెప్ట్ నెంబర్ 4, కాన్సెప్ట్ నెంబర్ 5 లైట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. కాన్సెప్ట్ నెంబర్ 1,
కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటంటే కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్. నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ అనేవి వరుస క్రమము శ్రేణిలో కనుక ఉంటే యావరేజ్ అనేది మిడిల్ ఆర్ స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. ఈవెన్ నెంబర్స్ కనుక అయితే n+1, ఆడ్ నెంబర్స్ అయితే n. కాన్సెప్ట్ నెంబర్ 2 సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. స్క్వేర్స్కి వచ్చేసరికి n ఇంటూ n+1, 2 ఇంటూ n+1/6. క్యూబ్స్కి వచ్చేసరికి n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. x+x/1 ఈక్వల్ టు k అయితే కనుక x²/1/x² ఈజ్ ఈక్వల్ టు k²-2. x+1/k ఈక్వల్ టు 1/x ఈక్వల్ టు k కనుక అయితే x³ + 1/x³ ఈక్వల్ టు k³ -3k. కాన్సెప్ట్ నెంబర్ 4 వచ్చేసరికి ఏంటి, కాన్సెప్ట్ నెంబర్ 3 వచ్చేసరికి రెస్టారెంట్ ప్రాబ్లం అనమాట. ఒక 26 మెంబర్స్ ఒక హోటల్కి వెళ్తారు. అందరూ కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న బిల్ని పే చేస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండదు కాబట్టి ఆ లాస్ట్ పర్సన్ అనేవాడు ఆవిడ పే చేయాల్సిన యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేస్తాడు. ఈ ఎక్కువ అమౌంట్ ఎందుకు పే చేశాడు, వాళ్ళది కాబట్టి పే చేశాడు. ఇతన్ని కాక మళ్ళీ వాళ్ళు పే చేస్తాడు కాబట్టి 25 మెంబర్స్ బై క్యాన్సిల్ చేస్తే వచ్చిన అమౌంట్ ప్లస్ వాళ్ళు పే చేసిన అమౌంట్ యావరేజ్ అయ్యిద్ది. యావరేజ్ ప్లస్ ఇతను పే చేసింది ఈ అమౌంట్ అయింది. కాన్సెప్ట్ నెంబర్ 5కి వచ్చేసరికి మిన్ను మ్యాక్స్. ఎవరికైనా మనం మినిమం ఇద్దాం అనుకుంటే మిగతా వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇచ్చుకోవాలి. ఎవరికైనా మనం మ్యాక్సిమం ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళందరికీ మినిమం ఇచ్చుకోవాలన్నమాట. కాన్సెప్ట్ నెంబర్ 6 వచ్చేసరికి సేమ్ యూనిట్స్ అంటే మనం అసలు ఒక యావరేజ్ కనుక్కోవాలంటే ఇచ్చినవి సేమ్ యూనిట్స్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. సేమ్ యూనిట్స్లో కనుక లేకపోతే యూనిట్స్లోకి మార్చుకోవాలి. యూనిట్స్లోకి మార్చుకునే పాసిబిలిటీ ఉంటే సేమ్ యూనిట్స్లోకి మార్చుకుని యావరేజ్ కనిపెట్టాలి. ఒకవేళ సేమ్ యూనిట్స్లోకి మార్చుకునే పాసిబిలిటీ లేకపోతే ఆన్సర్ కెనాట్ బి సేడ్ అని చెప్పాలి. కాన్సెప్ట్ నెంబర్ 7 వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పాను కదా, యావరేజ్ అనే దానికి ఏదన్నా ప్రతి ఒక సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఈచ్ నెంబర్కి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ గనక జరిగితే యావరేజ్ అనేదానికి కూడా సేమ్ ఎడిషన్ ఎంత నెంబర్ అయితే యాడ్ అయిందో అంత నెంబరు, సేమ్ ఎంత అయితే మైనస్ అయిందో అంత, సేమ్ ఎంత అయితే మల్టిప్లికేషన్ అయిందో అంత, సేమ్ ఎంత అయితే డివిజన్ అయిందో అంత డివిజన్ అయ్యిద్ది. అప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఈజీగా ఉండిద్ది. సో కాన్సెప్ట్ నెంబర్ 7 కూడా అయిపోయింది. నెక్స్ట్ రేపు కాన్సెప్ట్ నెంబర్ 8 చెప్తాను, ఒకసారి లైట్గా మీరు చూసుకోండి.